ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పరిశీలించారు. ఉదయం నుంచి ఓటింగ్ సరళిపై పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఓటింగ్ సరళి కూడా పెరుగుతుందని, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని వద్దిరాజు రవి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయన్నారు. ఖమ్మం పోలింగ్ కేంద్రం నుంచి వద్దిరాజు రవిచంద్రతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని అయితే అంటే ఎలా జరుగుతుంది ఏందనే విషయాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వద్దిరాజు రవిచంద్ర గారు మనతో ఉన్నారు. వారిని అసలు ఓటింగ్ సరళి ఏ విధంగా ఉందనే విషయాన్ని వారు మాట్లాడడానికి తెలుస్తుంది. చెప్పండి సార్, ఇప్పటికే మీరు ఎన్ని పోలింగ్ కేంద్రాలు తిరిగారు, అక్కడ ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది? నేను ఖమ్మం నగరం మొత్తం కంప్లీట్ తిరుగుకుంటూ వస్తున్నాను. నేను నా ఫ్యామిలీతో వచ్చేసి పిల్లలందరం కలిసి ఓటుకు వినియోగించుకున్నాము. చాలా చక్కగా నడుస్తుంది పోలింగు. బీఆర్ఎస్ పార్టీ జూన్ 4వ తారీఖు నాడు చూడండి, ఈవీఎంలు విప్పగానే 12 నుంచి 14 సీట్లు తెలంగాణ రాష్ట్రం విజయ దుందుబి మోగించబోతుంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా ఈ 5 నెలల్లో కాంగ్రెస్ పాలన చూసి విసుగు చెందిన ప్రజలు ఖచ్చితంగా కనీసం ఇప్పుడు మనం పార్లమెంట్లోనైనా తెలంగాణ గొంతుగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ సరైన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే తెలంగాణను కాపాడుకోగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఓటర్ మహాశయులందరూ సిద్ధంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్గా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా పాజిటివ్ థింగ్ తెలంగాణ. అదే గతంతో పోల్చుకుంటే, అదే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ప్రజా వ్యతిరేకత అని అంటారా? ముమ్మాటికి ప్రజా వ్యతిరేకతే. అందులో కేసీఆర్ గారిని మిస్ అయ్యామనే బాధ రైతుల్లో ఉంది, మహిళల్లో ఉంది, విద్యార్థుల్లో ఉంది, గిరిజనుల్లో ఉంది, ఆదివాసుల్లో ఉంది, ముస్లింలో అందరి సోదరులలో ఉంది. ముఖ్యంగా బీసీలు, యాదవులు, పద్మశాలి వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా మంత్రి పదవులు లేవు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇవన్నీ కూడా ఓటింగ్ రూపంలో చూపెడుతున్నారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. గతంలో పోల్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వారంతా కూడా ఓటింగ్ సరళిలో అయితే అంటే ప్రధానంగా ఏం జరుగుతుందనే విషయాన్ని ఒక నిశ్చితంగా పరిశీలించేవారు. ఇప్పుడు ఆ విధానం కూడా కొనసాగే పరిస్థితి లేదు. దాని గురించి మీరు ఎట్టి ఓటింగ్ సరళి, ఓటింగ్ శాతం ప్లస్ ఆర్ మైనస్ ఎట్లా ఉన్నా కూడా మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నాయి. ఇది తథ్యం. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి మాత్రం మెజారిటీ సీట్లు అయితే గెలుస్తాం. అయితే ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే పోలింగ్ సరళి కూడా పెరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చేస్తాం. మరొకసారి ఎక్కడ కూడా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరికి కూడా బీసీకి సముచిత స్థానం కల్పించడంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వెనుకబడిందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఓటింగ్ సరళి మాత్రం భారీగా పెరుగుతుంది. అదేవిధంగా అంటే ఖచ్చితంగా మేము భారీ సంఖ్యలో మాత్రం పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.